కానీ నాకు ఇక్కడ హైలైట్ విషయం బిగ్ బాస్ ని చూసి నవ్వాలా ఏడవాలా అనేది ఒక డౌట్. ఎందుకు చెప్పు. ఇప్పుడు ఎవడు గెలిచినా కూడా ప్రైజ్ మనీ అందరికే కదా. ఎవడు గెలిచినా ప్రైజ్ మనీ అందరికి కరెక్టే. నేనేమంటానంటే అందరు కలిసి కుమ్ముకోడు కామోషి సరే ఎవరో ఒకరు గెలిచిస్తే అయిపోతుంది కదా. దాంట్లో కొత్తగా ఏముంది. నువ్వు ఇంకా చిన్నపిల్లగాని కిడ్ మెంటాలిటీలో మాట్లాడుతున్నావు. ప్రైజ్ మనీ ఎవరికనేది బిగ్ బాస్ ఆల్రెడీ డిసైడ్ చేస్తుంది. షో స్టార్ట్ బిఫోర్ కు ముందే, సెలక్షన్స్ కు ముందే, వాళ్ళతో కాంటాక్ట్స్ అయ్యే ముందే, వాళ్ళతో ప్రవర్తన, మెలిగిన విధానం, వాడు రిసీవింగ్ ఫోన్ మాట్లాడేటప్పుడు ఎట్లున్నాడు, ఆ సంస్థతోటి వాడి రిలేషన్ ఎట్లున్నదని దీన్ని బేస్ చేసుకొనే ఆల్రెడీ ప్రైజ్ మనీ ఫిక్స్ అయి ఉంటది. ఒకవేళ ప్రైజ్ మనీ కాకుండా మనం అనుకున్నోడు కాకుండా వేరోడు గెలిచేటట్టు అక్కడ కనబడితే వాడిని లేనిపోని కింటాలు చేసి వాడిని ఏదో రకంగా బ్లేమ్ చేసి వాడిని కొంచెం. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ కు ఓటింగ్ మెసేజ్ పంపినావా? పంపలే. నేను పంపినా? మరి ఇంత లఫుట్ గా మనము అందరికి రివ్యూ ఇచ్చేటోళ్ళు మనమే ఓటింగ్ వేయలేదు. జనాలు ఎట్లెత్తారు? ఎవడు వేయడు జనాలు. వీళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉన్నది అనుకో, లేపనీక కొన్ని సంస్థలు ఉంటాయి. అరే బాబు మాది ఇదిరా బాబు, నీకు 5,000 10,000 ఇస్తాం, దీన్ని బుస్టన్ లేపరా అని అంటే వాళ్ళు లేపుతాడు. అట్లాంటి సంస్థలు ముట్టుకున్నావా ఏంది? నేను ముట్టుకుంటే ఇంకో లెక్కన ఉండేది కానీ ఎప్పుడు కాంటాక్ట్ కాలేదు కదా. నేనేమంటున్నానంటే వీడియోలోనే మెసేజ్ ఇచ్చిండు ఎవరు కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ అయితే ముట్టుకుందామని. సాధ్యం అయ్యేదే ఓటింగ్ అనేది ఇప్పుడున్న జనాలకు. ఈయనది రివ్యూ చూడండి, మళ్ళీ ఏమన్నా బయాస్ గా కంటిన్యూస్ గా ఉంటే మాత్రం పుచ్చుకున్నాడు అన్న విషయం నాకు చెప్పండి. నాకు ఇవ్వకుండా ఏం చేయకుండా జనాలకు వాళ్ళకున్న చాలా కొద్ది ఆలోచన, వాళ్ళకున్నటువంటి మెంటల్ టెన్షన్, వాళ్ళకున్నటువంటి పని ఒత్తిడి వల్ల ఈ బిగ్ బాస్ లో పీసులు అద్భుతమైనటువంటి గేమ్ ఎవడాడిండో వాన్ నెంబర్ చూసి 7-3 మీరు బిగ్ బాస్ కు నామినేట్ అయినటువంటి ఈ మణికట్టుకు మీరు చేయాలంటే 7-4 అని ఇట్లా చూసి కొట్టుకునేంత టైం వాళ్ళు స్పెండ్ చేయరు. ఒక మానసిక చేసినా కూడా పలానా ఓటింగ్ వచ్చింది అని ఏది ఆన్లైన్ ఏముండదు. ఆన్లైన్ లో ఒక పేజ్ క్రియేట్ చేయాలి, ఇంకో ఓటింగ్ అని ఆన్లైన్ లో పేజ్ క్రియేట్ చేయాలి బిగ్ బాస్ ఓటింగ్ అని చెప్పేసి. అది మనం ఇక్కడ ఓట్ వేయగానే అక్కడ ఒక నంబర్. ఇక్కడ బిగ్ బాస్ గర్వపడాల్సిన విషయం ఒకటి ఉన్నది. రేటింగ్ లో టాప్ అన్ని ఛానళ్లతో పోటీ పడి వచ్చింది మొత్తం. ఎందుకు తెలుసా? అది కూడా బిగ్ బాస్ కు వాస్తు కలిసి వచ్చింది. పెట్టిన వేళ విశేషం. ఓంకార్ది ఆట అనే షో వచ్చేది. వాడు సిగ్గులేనోడు, బట్టతలకాయడు. ఓంకార్ గా నీకు బుద్ధి ఉన్నదా, చిరుగున్నదా, శరం ఉన్నదా, చిన్నపిల్లలతో నువ్వు డాన్స్ లేపిస్తావా, మిడ్డీలు స్కట్ లేపిస్తావా, ఓకే ఏంటంటారా, నీ ఓవర్ యాక్టింగ్ ఏందిరా, నీ యాంకరింగ్ నీకు రాదు, ఇంకెవరన్నా పెట్టరా అని చెప్పి మస్తు తిట్టేటోళ్ళు. ప్రత్యేకంగా నేను తిట్టడం కోసం షో చూసేటోళ్ళు. అట్లా టీఆర్పీ రేటింగ్ బూమ్ అనే ఎగిరింది. అట్లా ఓంకార్ క్లిక్ అయ్యాడు. అట్లా ఇప్పుడు బిగ్ బాస్ ను తలకు మాసినోడు తట్టబుట్ట ఇవ్వడం ఎవడేందో ఫేమ్ లేదు అడ్డి పవర్ గానీ తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో కూర్చోబెట్టి వాళ్ళతో గేమ్లు ఆడిపించుకుంటా వాళ్ళ పై చార్జ్ కన్నంత మా మీద రుద్దుతున్నారు. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ ఏ ముఖాలను మేము చూసింది లేదని అనుకున్న వాళ్ళు ఎక్కువ శాతం చూడటం వల్ల రేటింగ్ వచ్చింది. బట్ సక్సెస్ రేట్ కాదు. 2 విధాలు ఉంటాయి సక్సెస్. ఒకటి బిస్కెట్ అయ్యే దాని ఉంటుంది, ఒకటి ఫేమస్ అయినామా లేదా అనేది ఇప్పుడున్న ట్రెండ్. ఫేమస్ ఏం లేదు ఇప్పుడు. నువ్వు ఎట్లా ట్రెండ్ అయినా ఇంపార్టెంట్ చెప్తున్నా. బేబక్క వీడియోలు నిన్న మొన్న సర్చింగ్ లో చూస్తుంటే 4 సంవత్సరాల క్రితం ఏదో సిమ్రాన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. 3 సంవత్సరాల క్రితము ఇదేం టీవీ ఉన్నది, ఆ టీవీకి ఇట్లాంటి కొన్ని టీవీలు ఉన్నది. అలా కనబడుతుంటే ఒరే అమ్మ బేబక్క గేమేనా, ఇన్ని రోజులు మనకు సర్చింగ్ లో ఏడు తోకలల్లో కనపడలేదు ఏందని అనుకున్నాం. అదే ఎట్లా ఫేమస్ అయినా ఇంపార్టెంట్ ఫేమస్ అయినావా లేదా వచ్చినాకనే అందరు తెలుసు. మనకంటే ఎవడో లొటపీస్ నాకు ఇప్పటిదాకా తెలియదు. వాళ్ళ వీడియోలు ఎడ చూసినా కూడా ఎక్కడ వస్తాడో చేసినా కనపడ తర్వాత ఎతికినా అనుకో సార్. అట్లా ఫేమస్ అయింది బిగ్ బాస్. రేటింగ్లు వచ్చిందంటే నాగార్జున గారు నిన్న అద్భుతంగా ఆనందంగా ఉన్నాడు. కాకపోతే అందరికి ఎంతవరకు, కానీ పాపం నాగార్జున గారు చూస్తే ఒకవైపు ఆయనకు 1000 కోట్ల ఆస్తున్నా పైసకు అయినా కూడా బానిసే అని అనిపించింది పాపం. ఎందుకంటే ఆయన అంత స్టార్ హోదాల అన్ని ఆయన లైఫ్ లో ఏం అచీవ్ చేయాలో చేసిండు. అయ్యా చేసిండు, పైసలు సంపాదించిండు, సక్సెస్ కొట్టిండు, హిట్టులు ఫ్లాపులు అన్ని చూసిండు. ఎంతో మంది హీరోలతో పనిచేసిండు, ఎంతో మంది హీరోలతో పనిచేసిండు. అద్భుతమైనటువంటి స్కిల్స్ ఉన్న నాగార్జున గారు కూడా ఏ ఫేము లేని ఈ లొట్ట పీసుల ముఖాలు పాపం వల్ల బాగుంది. సోనియా నువ్వు చెప్పు, ఓకే ఈ మణికంఠ నవ్వాడు మణికంఠ అని పాపం ఆయనే వాళ్ళ కొడుకు అఖిల్ నాగ చైతన్యం కూడా అడగలేదేమో. నా కొడుకు నవ్విండి అని అడిగినప్పుడు, బ్యాటు బాల్ కోసం అడిగినప్పుడు కూడా వాళ్ళని అడగలేదు. కానీ మణికంఠను పాపం నాగార్జునలో ఒక ప్రేమ, ఆయనకున్నంత ప్యాషన్. నువ్వు చూసినావా
ఎంతో నా మంది బాధ ఏంది? passion గురించి కాదు. ఇన్ఫ్లుయెన్సర్లను కూడా నేను ఏంది చేసిన అన్న నాకు రికార్డు సాధించడం passion, కోసం నాకు అది కాదు అనుకోవచ్చు. ప్యాషన్. అంత లెజెండ్ అయినటువంటి నాగార్జున గారు, అంత గొప్ప మనిషి, అంత ఈ legend పాపం వీళ్ళు చేసేది ఈ తాటబుక్క పేర్లు కొరికేది, పేర్లు నెత్తిన తీసుకునేది, పెరుగులు దొంగతనం చేసుకునేది, చికెన్ ఎత్తుకపోయేది, ఇవన్నీ పాపం అలా చూస్తూ సోనియా నువ్వు చెప్పు అని పాపం ఆయన అంత వీళ్ళ అరాచకాన్ని పాపం ఆయన అంత విలువైన టైం, ఆయన టైం ఎంత బ్రదర్? ఒక్క మరి సెకండ్ దానికే కదా పైసలు వచ్చేది. పాపం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అదే అంటున్నా, ఆ పైసల కోసమే పాపం ఈయన ఇన్ని అరాచకాలు, ఏం ఫేమ్ లో లేని వాళ్ళని కూడా చూడాల్సిన కర్మ. పన్ని నాగేశ్వరరావు గారు చనిపోయినారు కానీ, నాగేశ్వరరావు గారు పని గురించి గట్ల ఫీల్ కావద్దు. పెద్దదైనా చిన్నదైనా మనకు పని గురించి ఫీల్ కావద్దు. ఈ లొట్ట పీస్ గిట్ట పీస్ కాదన్నా. ఆయన చేసే పని కాదన్నా, నీకు అర్థమైతలేదు. నాకు ఇతను స్టార్ హోదాలో ఉండి కూడా వీళ్ళను చూడాల్సిన పరిస్థితి వచ్చింది. గంటలు గంటలు మనమే చూస్తలేము, నాగర్చుకుంటే తోపులో మనమే చూస్తలేము. కానీ పాపం నాగార్జున కర్మ కొద్ది చూడాల్సి వస్తుంది అని అంటున్నా. ఆయన చూస్తాడని నువ్వు చూసినావా? చూస్తాడు, టాక్ బ్యాక్ లో చెప్తారు. తప్పు తప్పు. అది ఆయన చూడకపోతే అంత క్లారిటీగా చెప్పలేడు. నువ్వు అనుకుంటున్నావు అంత క్లారిటీగా మనిషి పాయింట్ అవుట్ పిన్. నువ్వు అన్నది ఒక ఎత్తుకు, అది ఆయన ఏం చేసే సింగిల్ టేక్ సింగిల్ కట్ ఏం కాదు, నెంబర్ ఆఫ్ డే. ఆయన మాట్లాడే మాత్రమే చూస్తాడు. ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడు ఒకటే చూస్తాడు. అది కూడా తెలవాలి కదా మిత్రమా. నీకు 5 నిమిషాలు చూస్తాడు మిత్రమా, అట్లా కాదు మిత్రమా. ఆయన మొత్తం గంటన్నర చూస్తాడు అనుకుంటున్నా. మళ్ళీ 2x లో చూస్తాడు, అది వేరే విషయం. కానీ మనలకు కాదు నీళ్ళకి కాదు. అయితే ఏంటంటే మొత్తానికి ఏంటంటే సరే ఒక కొద్దిసేపు అన్నా వాళ్ళని చూడటానికి అతనికి ఏమంటున్నా అంటే, ఆయన మొత్తం ఎపిసోడ్ లో 10 నిమిషాలు చూస్తాడు. అది కూడా ఏమేం మాట్లాడుతారో టాక్ బ్యాక్. నాగేశ్వరరావు గారు చనిపోయలే కానీ ఇంతకుముందు చెప్తుంటే బ్రేక్ చేసిన నాగేశ్వరరావు గారు బతుకుంటే ఏం టైం బిగ్ బాస్ అని చెప్పి 14 మంది దళాలు వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళి అనేటోడు పాపం. కానీ పాపం మానబాడు వేణు కానీ ఫస్ట్ బంద్ చేయి బిగ్ బాస్ అనేటోడు. అనకుంటే ఇంత బోరు ప్రోగ్రామ్, ఏం ప్రోగ్రామ్ మిత్రమా, అంత చిరాకు వస్తుంది. ఏదో ఈ రివ్యూల కోసం జనాలకు మనం ఏదో ఉన్న, కానీ చాలా మంది గొప్ప గొప్ప మహానుభావులు మాత్రం నాకు ఆ పూస కూర్చున్నట్టు చిప్స్ ఎత్తుకున్నది, వాళ్ళకించి 2 చిప్స్ తిన్నది, ఈకక్కడ కావాలని సోనియాను తొక్కుదామని చెప్పి వాళ్ళకించి చికెన్ ముక్క నబీన్ ఎత్తుకొని పోయిండు. ఆ నబీను 4 చికెన్ ముక్కలు ఇంత క్లియర్ గా విశ్లేషణ చేస్తున్నారంటే నాయన మీకు దండవరా బాబు, మీ ఓపికకు దండం. అంటే మీరు చరిత్రలు రాజేటోళ్ళు మీరు. మనం అసలు ఈ ప్రోగ్రామే బబ్బుడు ప్రోగ్రామ్ రా, దీని మోటోనే రాంగ్ మోటో, వీళ్ళు హ్యాండిల్ చేసేదే డేంజర్ జోను. అసలు మీరు పనికిరాని సన్నాట్లను తీసుకొచ్చి మీరు ఒక షోను పెట్టి ఇన్ని గంటలే హైయర్ చేసి మన జనాలను ఎంగేజ్ చేసి వేస్ట్ గా చేస్తున్నారు. దానికో డిస్నీ హాట్స్టార్, దానికో నెట్ఫ్లిక్స్ అని, దానికి ఏదో రకరకాలు పెట్టి, దానికి సబ్స్క్రిప్షన్ పెట్టి, దీనమ్మ జీవితం రాత్రి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే 299 చెప్పింది. అది కూడా 720 అంట. హెచ్డీ కావాలంటే 599 అంట. మళ్ళా ప్యాకేజీలు 3 నెలలు 6 నెలలు. నా బొందబడ ఎందుకు, ఎవరికి వచ్చిన కర్మ ఎవరిని చూడాలి? ఏది విష్ణుప్రియలు చూడాలా, ఏది ఆ మణికట్ట గారి బట్టతలో చూడాలా, ఎవరిని చూడాల్సింది ఉన్నది చెప్పు. కానీ ఇక కర్మ కొద్ది చూస్తున్నాం, అది వేరే విషయం. కానీ ఓవరాల్ గా ఏంటంటే ఏం సత్తా లేదు. బట్ ఇంకా కానీ ఇప్పటికే చాలా మంది రివ్యూయర్లు ఎవరైతే రివ్యూ బిగ్ బాస్ చూడంగానే వాడు 20 నిమిషాలు 40 నిమిషాలు పెడతాడు. ఓర్నియమ్మ, ఇక్కడ సీతది తప్పేం లేదు. ఆమె కిచెన్ రూమ్ లోకి వెళ్ళి తను జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులో జ్యూస్ లో ఒక 2 డ్రాప్స్ తక్కువైతే ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్తున్నారు. ఇంత ఓపిక వాళ్ళకి ఒకటి ఎంత కష్టపడుతున్నారో మీ అందరికి క్షణార్థులు రా నాయన, ఎంత కష్టపడుతున్నారు. నేనేమంటున్నాను అంటే మనం పడతలేమా, మనది కష్టం కాదా, మనము అసలు దాని మూలం మీద మందు ఎత్తున్నాం. మనం మూలాన్ని మార్చు. మనం చాలా సార్లు వీడియోలలో చెప్పినప్పుడు మనకి ఎట్లా ఫోన్లు వస్తున్నాయి, మనం ఎవడెవడ ఏం ఫోన్ చేస్తున్నాడు, ఆ కంపెనీ వాళ్ళు ఎట్లా ఫోన్లు చేసి మీరు ఎందుకు దీనికి ఇది అంటే మనం ఏం నెగిటివ్ కాదు, జనాలని ఇట్లా వీళ్ళు చేస్తున్నారు అనేది మనం చెప్పాలని పెట్టుకొని ఇంకా వచ్చేలాగా ప్రయత్నం పోతుండే కదా. వీళ్ళని చూసే కర్మ ఎందుకు, బేబక్క పోయింది, ఆమె ఫుల్ బిజీ అయిపోయింది. ఈవెంట్లు మెల్లమెల్లగా బిగ్ బాస్ లో జరిగేదంతా స్టంట్లు అవన్నీ, అది అడ్డి మాదిరి అదంతా తర్వాత ముందుగా చెప్తారని ఏదేదో చెప్తున్నది.